హాయ్ అండి, వెల్కమ్ టు బండిడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అమ్మమ్మల కాలం నాటి గోంగూర నువ్వుల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. మరి దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి చూసేద్దామా ఎలా చేసుకోవాలో. ముందుగా గోంగూర అయితే తెచ్చుకున్నాను. గోంగూరని శుభ్రంగా మనం ఒక్కొక్క ఆకుని తుల్చుకోవాలన్నమాట. ఇలాగా సపరేట్ చేసుకోవాలి. కాళ్ళు వేరేగా ఆకు వేరేగా సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇలా చూపిస్తున్నాను కదా, ఆకు అనేది చాలా ఫ్రెష్గా ఉందనమాట. నేను అప్పటికప్పుడే తెచ్చుకున్నాను అనమాట ఆకు. సో గోంగూర అంతా కూడా ఇలాగా బాగా వలిచేసుకున్నాను. ఆ తర్వాత గోంగూర అంతా కూడా శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను అనమాట. ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కడుక్కోవాలి. నేను ఇక్కడ ఒక కట్టతోనే చేస్తున్నాను. మీరు కావాలంటే క్వాంటిటీ పెంచి 2 కట్టలతో కూడా చేసుకోవచ్చు. అలాగే నేను ఇప్పుడు శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను కదా. గోంగూరను అయితే ఉడకబెట్టుకుందామండి. ఉడకబెట్టుకునే ముందు మనం నీళ్ళు అయితే పోసుకోవాలి కదా. ముందుగా ఒక గ్లాస్ అయితే నీళ్ళు పోసుకున్నాను. ఆ తర్వాత అర గ్లాస్ అయితే నీళ్ళు పోసుకున్నాను. నేను గ్లాసున్నర నీళ్ళు అయితే తీసుకుని అందులోకి అయితే పోసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండుని అయితే తీసుకున్నాను. చింతపండు తీసుకొని అందులోకి వాటర్ పోసుకొని నానబెట్టుకొని ఉంచుకుంటున్నాను అనమాట. చింతపండు అనేది నేను తక్కువగానే తీసుకున్నాను. ఎందుకంటే నేను తీసుకున్నది పుల్ల గోంగూర తీసుకున్నాను కాబట్టి చింతపండు అనేది క్వాంటిటీ అనేది తగ్గించుకొని తీసుకున్నాను అనమాట. గోంగూర అయితే మనకి ఇక్కడ ఉడుకుతుంది అనమాట. సో ఇలా బాగా దగ్గర పడిపోయిన తర్వాత ఇలా వాచ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, వాచిన తర్వాత చూపిస్తున్నాను. ఇది వేడి చల్లార్చుకోవాలన్నమాట. కొద్దిసేపు ఇది పక్కన పెట్టేసుకుందాము. ఓకేనా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ గోంగూరని ఇందులోకి వేసేసుకుంటున్నానండి. మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను. 2 పచ్చిమిరపకాయలను వేసుకున్నానండి. ఆ తర్వాత దీంట్ని మెత్తగా అయితే ఆడేసుకున్నాను అనమాట. మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇలా అయితే ఆడుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాము. దీనిపైన ఇప్పుడు ఏమీ ఉండదన్నమాట. సో చూసారు కదా, ఇలా పేస్ట్ చేసుకోవాలి. మరలో ఒకసారి చూపిస్తున్నాను. ఇలా చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత పెనం తీసుకొని ఒక మూకుడు తీసుకొని అందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత ఇందులోకి ఒక ఎండుమిరపకాయని చీల్చుకొని వేసుకోవాలన్నమాట. అలాగే ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, ఆ చింతపండు పులుసును కూడా ఇలాగా పోసేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా పోసుకున్న తర్వాత కొద్దిగా మరుగుతున్నాయి అనగా మనం ఇందులోకి చిటికెడు పసుపుని వేసుకుందాము. ఒకసారి ఇది కూడా వేసిన తర్వాత కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంత గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా పేస్టు, ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. పులుసు నీళ్ళు మరిగిన తర్వాత వేయండి ఈ పేస్ట్ని. ఇలా బాగా మరిగిన తర్వాతే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇది చిక్కపడుతుంది అనమాట. సో ఇంకా దగ్గరుండి కలుపుకోవడమేనమాట. ఈ గోంగూర నువ్వుల పచ్చడిని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మరి ట్రై చేయకపోతే కనుక ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ట్రై చేసేయండి. చాలా బాగుంటుందండి. ఒకసారి టేస్ట్ చేశారంటే మీరు 4-5 రోజులు నిల్వ ఉంచుకొని మరీ తింటారు. 3-4 డేస్ నిల్వ కూడా ఉంటుందన్నమాట. ఆ తర్వాత నువ్వు పొడి ఉంటుంది కదా మన ఇంట్లో, అది నేను 3 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నానండి. చాలా బాగుంటుందన్నమాట. ఇలా వేసుకొని కలిపేసుకోవడమేనమాట. ఈ రకంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఇది కాంబినేషన్గా ఇంకా సైడ్ కాంబినేషన్గా అయితే చపాతీస్కి రోటీస్కి కూడా చాలా బాగుంటుందన్నమాట. తెల్లవారుజామున నేను చపాతీ వేస్తే దీంట్లోకి కాంబినేషన్గా నంచుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంది. ఇంకా అన్నంలోకి పచ్చడి వేసుకునేటప్పుడు ఉల్లిపాయ కూడా కట్ చేసుకోండి. ఎందుకంటే ఉల్లిపాయ ఈ పచ్చడిలోకి చాలా బాగుంటుంది. నేను చెప్పానని కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందో. మీరు ఈ రెసిపీని కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్లో కామెంట్ చేయండి. పైనుంచి ఇంకా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకున్న తర్వాత పైనుంచి ఇంకా నువ్వుల పొడి అనేది జల్లేసుకున్నాను అనమాట. అంతేనండి, ఈ గోంగూర నువ్వుల పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మరి మీకు ఎలా అనిపించింది గోంగూర నువ్వుల పచ్చడి అనేది? ట్రై చేసేయండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్లో అడగండి. బాయ్ బాయ్.